గురూపదేశ రత్నమాల. సత్కర్మలు, దుష్కర్మలు. ఈశ్వరుడు వేరు, తాను వేరు అని భావిస్తున్నంత వరకు కర్తృత్వ భావంతో మంచి చెడు కర్మలను చేసిన ఫలితంగా సుఖదుఖాలు అనుభవించే తీరుతాడని అభిప్రాయపడటం సబబే. వివరణ: కర్తృత్వం ఉన్నంత వరకు కర్మలు, కర్మ ఫలాలను ఎవ్వరూ కాదనలేరని ఉపదేశం. ప్రాణం తన ప్రారబ్ధ కర్మ ఫలాలను నిశ్శేషంగా అనుభవించే వరకు ఆయుష్ తీరకుండా శరీరం జీవించి ఉంటుంది. అలా ఉండటానికి అహంభావం అనే భూతాన్ని, ఆ శరీరాన్ని కాపాడే రక్షకుడుగా నియమించాడు ప్రాణనాథుడైన ఈశ్వరుడు. మనం గత జన్మలలో చేసిన మంచి చెడు కర్మలే ఈ జన్మలో సుఖదుఖాలుగా, వానికి నిమిత్త కారణమైన మిత్రులుగా, శత్రువులుగా పరిణమిస్తాయి. తాను చేసే కర్మల వలన కలిగే లాభం మాత్రం బాగుంటే చాలని ఎంచేవాడు ఏ విధంగానైనా ఆ సత్కర్మని చేయకుండా ఉండుగాక. కానీ సత్కర్మలను చేయడానికి అనుసరించే మార్గం చెడ్డదైతే ఆ సత్కర్మ దుష్కర్మే అవుతుంది. కాబట్టి అనుసరించే మార్గం కూడా చాలా పరిశుద్ధంగానే ఉండాలని గ్రహించు. స్వచ్ఛము, శాంతము అయిన మనస్సుతో ఆనందంగా చేసే కర్మలే సత్కర్మలు. కల్లోలితము, కామ భూయిష్టము అయిన మనస్సుతో చేసేవన్నీ దుష్కర్మలే. ఓం నమో భగవతే శ్రీరమణాయ.